సరే ఎట్లా చూస్తారు ఇప్పటికే 2 నెలలు గడుస్తా ఉంది పేపర్ లీక్ సంబంధించి న్యాయం జరగాలి లేకపోతే చనిపోయిన వాళ్ళకి బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలని చెప్పి చాలా ఎత్తున పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఎట్లా చూస్తారు సార్ దీనికి సంబంధించి నువ్వు 2 మాసాలుగా నాన్న ఒక విద్యా సంవత్సరం వెనుకబడిపోతుందని చెప్పి అంటున్నాను నేను. ఇలా నీటి పరీక్ష రద్దు అయిపోయింది, మళ్ళా పరీక్ష నిర్వహింపజేసిండ్రు. వీళ్ళు మొదటిసారి పరీక్ష రాసిన వాళ్ళు ఏదైతే నిరాశ నిస్పృహకు ఏదైతుందో మళ్ళీ రెండో పర్యాయం ఏదైతే ఎంపీ కావటం లోపల వాళ్ళు నిరాశ చెందిండ్రు. అందుకే యూత్ లోపల ఈ నిరాశ నిస్పృహ అని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ నీట్ అనేది ఇదొక అంశం. యువత నిరాశకు నిస్పృహకు ఏదైతుందో నీట్ అనేది ఒక అంశం మాత్రమే చెప్పంటున్నాను నేను. వీళ్ళు విద్యకు సంబంధించి ఏదైతుందో రాజ్యాంగంలో పేర్కొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో పౌర హక్కులు ఒక భాగంగా పేర్కొన్నారు. విద్య వైద్యం ఏదైతుందో పారదర్శకంగా ఉచితంగా కల్పించాలని చెప్పి పేర్కొన్నారు. అటువంటి ఏదైతే విద్య వీళ్ళ అంగట్లో అమ్ముడు పోయి సరుకు అయిపోయింది. దాని పర్యవసానం చూడండి, విద్యార్థులు ఎట్లయిపోయినావు రోడ్ల మీద ఏదైతుందో ఇవాళ నిరసన వ్యక్తం చేసే ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అసలు నేషనల్స్ కదా యాంటీ నేషనల్ చైనా ఏజెంట్లు పాకిస్తాన్ రకరకాల మాట్లాడుతుంది బీజేపీ. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఎవడు యాంటీ నేషన్? మరి మోడీకి ఏదైతే అమెరికాతో సంబంధం ఉందని చెప్పి అంటాడు. మరి దాన్ని ఎవడు చెప్పాలి? ఆయనకు అమెరికాతో సంబంధం ఉందా లేదా? ఆయన అమెరికా చెప్పు చేతల్లో ఉన్నాడా? ఆయన ఎవడు చెప్పు చేతుల్లో ఎవడు చెప్పాలని చెప్పి అంటాను నేను. ఆయన ట్రంప్ చెప్పినట్టు ఆడుతాడో చెప్పని మొత్తం అందరూ భావిస్తుంటారు. ఆయన ట్రంప్ చెప్పినట్టు ఆడుతాడో చెప్పి అందరూ భావిస్తుంటారు. మరి ఎవడు చెప్పాలి దానికి జవాబు? బీజేపీ ఏం చెప్తున్నారు? 13 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశాం నిందితులందరినీ అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే జవాబుదారీతనం ఉంది కాబట్టి 13 మందిని అరెస్ట్ చేశామని బీజేపీ మాట్లాడుతోంది. ఏంటి జవాబుదారీతనం అనేది? అదొక పార్ట్. మరి జరిగిన నష్టాన్ని బాధ్యులు ఎవరు? మీరు ఏదైతుందో క్రిమినల్ విచారణ చర్యలు చేపట్టడంలో బాగా 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. మరి వాస్తవంగా ఏదైతుందో ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో ఏదైతుందో లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళు మొదటి పర్యాయం ఎంపిక రాయటము, రెండో పర్యాయం ఆశించే ఫలితం పొందలేకపోవటము, నిరాశ నిస్పృహ లోన్ కావటము, ఎంతో మంది జీవితాలు ఏదైతుందో కృంగి కృషించిపోయినాయి. దానికి ఎవరు బాధ్యులు అని చెప్పంటున్నాను నేను. మోడీ గారు బాధ్యుడు కాదా? ఒకప్పుడు ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ అనేది రాష్ట్రాలకు పరిమితమై ఉంటుండే, మీకు అందరు తెలుసు. మరి అటువంటి ఒక రాష్ట్రాలకు పరిమితం ఉన్నటువంటి మెడికల్ ఎంట్రన్స్ ఏదైతుందో నువ్వు కేంద్రీకృతం చేసి నీటికి ఎందుకు రూపొందింపజేసినావు? అది రాష్ట్రానికి పరిమితమై ఉంటే వాళ్ళు ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా కానీ ఆ రాష్ట్రానికి పరిమితమై ఉంటుండే. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం మొత్తం దేశమంతా రద్దు అయిపోయింది. అది బికాజ్ ఆఫ్ మోడీ పాలసీ ఏదైతుందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి. నీట్ అనేది ఏదైతుందో దాన్ని రూపొందింప చేయటము ఇలా మోడీ గారి యొక్క తప్పుడు పాలసీ నిర్ణయము. దాన్ని మోడీ గారే రాజీనామా చేయాలి. నాది ధర్మేంద్ర ప్రధాన్ మోడీ గారే రాజీనామా చేయాలని చెప్పంటాను నేను. అసలు నీట్ ఎగ్జామ్ రూపకల్పన చేయటం రాష్ట్రాలకు ఉన్నటువంటి యొక్క హక్కు, రాష్ట్రాల యొక్క హక్కులను హరింపజేసే విధంగా, రాష్ట్రాలకు ఉన్న హక్కులు హరింపజేసే విధంగా ఏదైతుందో ఇలా మెడికల్ ఎంట్రన్స్ ఏదైతుందో జాతీయ స్థాయిలో కేంద్రీకృతం చేయడంతో వీళ్ళ పరిస్థితి ఉత్పన్నమైంది. ఫెడరల్ సిస్టమ్ లోపల ఏదైతుందో విద్య అనేది ఏదైతుందో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎక్కడెక్కడ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. చివరిగా బీజేపీ ఒక మాట మాట్లాడుతుంది ప్రతిసారి విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళకి వారు రోడ్ల మీకు రావట్లేదు, వీళ్ళందరూ ఇంకా రాజకీయ పార్టీలు వీళ్ళందరూ రెచ్చగొట్టి రోడ్లపైకి రప్పిస్తా ఉన్నాయంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఏం చెప్తారు? పిల్లని అడగదు, అంత ఆడపిల్లలు ఉన్నారా? వాళ్ళు వెనక ఎవరుండో వాళ్ళు ఎవరు చెప్తూ వచ్చిందా? కేటీఆర్ గారు ఏదైతుందో వాళ్ళ సమావేశం ముగింపు చేసుకొని పోయో గంట అవుతుంది. మరి వాళ్ళు మాత్రం కదులుతలేరు. వాళ్ళు ఆక్రోషం అనేది ఏదైతుందో అది వెళ్ళిపుచ్చడానికి వాడు ఇక్కడే రోడ్ల మీద ఏదైతుందో వాళ్ళ యొక్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది ఈజ్ డూ యూ థింక్ ఈజ్ ఇట్ పొలిటికల్ మోటివేటెడ్? డూ యూ థింక్ ఇట్ ఇస్ పొలిటికల్ మోటివేటెడ్? రాజకీయంగా ఏదో మోటివేట్ చేస్తే ఇంత అసంతృప్తి వెళ్ళగలుగుతారే?